వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా సీక్రెట్ స్కిల్ని మీ ముందు పెట్టబోతున్నాను ఛాలెంజ్ ద్వారా. ఇప్పుడు నా సీక్రెట్ స్కిల్ ఏంటంటే 1 2 3 డ్రాయింగ్. నేను అంత బాగా డ్రా చేయకపోయినా ఐ విల్ డ్రా మై బెస్ట్. అండ్ నా ఛాలెంజ్ నా తమ్ముడితో కాబట్టి నా తమ్ముడు కూడా నా అంత కాకపోయినా బాగానే డ్రా చేస్తాడు అనమాట. అదే అండి డామినేషన్ అండి ఇది. కాబట్టి మేమిద్దరం కలిసి ఛాలెంజ్ చేసుకోబోతున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే మేమిద్దరం కలిసి ఒక సెలబ్రిటీని చూస్ చేసుకోబోతున్నాం. వారిని మేమిద్దరం డ్రా చేయాలి. ఆ డ్రాయింగ్స్లో మీకు ఎవరికైతే బాగా నచ్చుతో వాళ్ళ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు. అప్పుడు నేను మొత్తం అన్ని కామెంట్స్ చదివి ఎవరిదైతే విన్నర్ అయితే ఆ విన్నర్ లూజర్ దగ్గర నుంచి ఏమైనా అడగచ్చు. ఇది మా మధ్య నుండే పందెం. కాబట్టి నాకు ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే మా తమ్ముడిని నా పక్కకి నా ఆయుధాన్ని నేను తెచ్చుకుంటాను అనమాట. కాబట్టి గివ్ మీ సో నా ఆయుధాన్ని చూపిస్తా. ఫస్ట్ ఒక కలర్ పెన్సిల్, ఒక నార్మల్ పేపర్ అండ్ ఒక బుక్ ఆర్ట్. ఇప్పుడు నా తమ్ముడిని పిలుద్దాం. ఋతు రా. హాయ్ గైస్, వీడే నా తమ్ముడు. వీడి పేరు ఋత్విక్. వీడు ఇక్కడ యూకేలో 5th క్లాస్ చదువుతున్నాడు అనమాట. కాదు నువ్వు డామినేషన్ చేయకు, నేను 6th కి వెళ్ళబోతున్నాను. వీడు ఇలాగే అరుస్తూ ఉంటాడు, మీరు పట్టించుకోకండి. ఆహా పెద్ద చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. మన ఇద్దరం కలిసి ఒక సెలబ్రిటీని అనుకోవాలి కదా. ఏ సెలబ్రిటీని అనుకున్నాం? మీకు చెప్పొద్దు, మేము తర్వాత చెప్తాం. ఓకే, 3 2 1 డెప్యూటీ సీఎం ఆంధ్ర అన్నమాట. ఎవరో మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు. వీడు ఆయన ఫ్యాన్ కాబట్టి ఇలాగే ఉంటుంది వీడి హైప్. ఎందుకంటే ఆయన నా షర్ట్ పైన చేసారండి. ఒక ఫ్యాన్ మూమెంట్ లేండి అది. సో మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డ్రా చేయబోతున్నాం. ఎలాగో నేనే విన్ అవుతాను. ఎందుకు రుద్దున్నాదు తలపడతావు నువ్వు? తగ్గదల్లా. వీడు ఎక్స్ట్రాలు ఇలా ఉంటాయి అన్నమాట. గాజు పెంకు కాదు, గాజు పెంకు పగిలి కొద్ది షార్ప్ అవుతుంది. ఇలా మీకు చాలా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ వినపడతాయి కాబట్టి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మేము ఒక రిఫరెన్స్ పిక్ తెచ్చుకోవాలి కాబట్టి వీడి ఫోన్ తెచ్చుకుంటాడు. ఓకే రా చూద్దాం. సో ఇప్పుడు మేము చేరుకో ఫోన్ తెచ్చుకుందాం. ఇందులో అయితే సేమ్ పిక్ ని పెట్టుకుంటాం, కాకపోతే ఇద్దరికి కనిపించదని 2 ఫోన్స్ తెచ్చుకున్నాం, మా ఫోన్స్. సో సేమ్ పిక్ పెట్టుకొని రెఫరెన్స్ గా చూసుకుంటాం అంతే. రెఫరెన్స్ మేము చూస్ చేసుకుంటాం, మీరు చూడండి. 2000 years later. సో ఇదైతే రిఫరెన్స్ పిక్చర్ అన్నమాట. చూసినట్లయితే ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు మేము దీన్ని డ్రా చేయాలి. ఇదిగోండి, దీన్ని కనిపించినట్లయితే మీకు కనిపించే ఉంటుంది. దీన్ని అయితే చేస్తున్నాం. దీన్ని అయితే మాకు పెద్ద ఛాలెంజ్ లాగా ఉందండి, కానీ మీకోసం మేము చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ డ్రాయింగ్ అంతా ఈవిడ గారు ఈ ఛానల్లే కాబట్టి ఈవిడ ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఏంటంటే మేము ఫన్నీ జోక్స్ మాట్లాడుకుంటాం, మేము కొట్లాడుకుంటాం కూడా. అది మీరు విని ఎంజాయ్ చేయండి. అదే అండి. కాదు ఈవిడది చూపించమనండి. ఓయ్ అప్పుడు వరకు అవుట్లైన్ చూపించండి. ఇది శాంపుల్ అనమాట. శాంపుల్, జస్ట్ శాంపుల్ కాదు, కొంచెం వచ్చింది. ఇందులోనే చూస్ చేసుకోవచ్చా? ఇందులోనే యాక్చువల్ చూస్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్ వరకు
చూడాలన్నమాట. కానీ లాస్ట్ ఇప్పుడే వెళ్ళి వేసేయకండి, లాస్ట్ వరకు చూసి వేయండి. ఇప్పుడే వేసేస్తే ఎలా అండి చెప్పండి. ఎలాగో మీకు నాదే నచ్చుంటుంది, నాకే వేస్తారు, కానీ కొద్దిగా వీడి కోసం ఫేవర్ చేయండి నాకు, ఎందుకంటే మళ్ళీ బాధపడతాడు వీడు. కాదు, ఇక్కడ రూల్స్ చేంజ్ అయినాయి. ఏంటంటే లూజ్ అయిన వాళ్ళు ఇంకొక విన్ అయిన వాళ్ళు ఫోటో ఇది పిక్చర్ పెట్టుకోవడానికి ఫ్రేమ్ కొనాలి, ఫోటో ఫ్రేమ్. లూజ్ అయిన వాళ్ళు వాళ్ళ పిక్చర్ని ఎంత బాగున్నా సరే చింపేయాలి. నీది చింపుకోవడానికి రెడీగా ఉంది. రబ్బర్ అయితే నా దగ్గర చింపుకోవడానికి రెడీగా ఉంది, ఎందుకంటే అలాగా ఓటింగ్ కి 1 డే ఇద్దాం. ఓటింగ్ కి ఓకే, మీకు 1 డే టైం, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం ఎవరు బాగా డ్రావర్స్, హూ ఆర్ గుడ్ డ్రావర్స్. ఇది ఓన్లీ ఫ్రేమ్ గురించి కాదు, ఎవరు మంచి ఎవరు ఎంత మంచిగా డ్రా చేస్తారో కూడా. అదే ఛాలెంజ్. కాకపోతే మేము మీకు ఫన్ ఉండాలి కాబట్టి ఆ రూల్స్ పెట్టాం. మా కాన్వర్సేషన్స్ మీరు విని ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టచ్చు కదా, మేము చాలా కష్టపడి చేస్తాము. ప్లీజ్. పూజీ హెయిర్ కూడా స్కెచ్ చేయాలి బ్లాక్గా, ఓకే? పెన్సిల్తో బ్లాక్గా స్కెచ్ చేయాలి. నాకంటే చూపుతాను ఈవిడ గారు బాలయ్య బాబు పాటలు పాడుకుంటుంది. నేను ఎవరి ఫ్యాను కాదండి, ఇది ఎక్కడో విని నాకు చెవులో మోత మోగిపోతుంది. నీకంటే చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే, అందుకే పాడుతున్నాను, అంతేగాని నేను ఎవరి ఫ్యాన్ కాదు. మీకు తెలుసా అండి, ఒక ఫన్నీయెస్ట్ అయింది ఇందాక. ఏంటో తెలుసా, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నేను పేపర్స్ వేస్తే ఈవిడ గారు ఏ పేపర్ సెలెక్ట్ చేసిందో తెలుసా? దిస్ పేపర్. ఆ పేపర్ అయినా ఈ పేపర్ అయినా ఒకటే కదండి. కాదు, పర్ఫెక్షన్ ఉండాలి కదా, వైట్ పేపర్తో చేయాలి కదా. పర్ఫెక్షన్ అండి, పర్ఫెక్షనే, కానీ నాకంత పొటెన్షియల్ లేదు. పూజీ ఇట్లా కూడా స్ట్రోక్స్ ఉన్నాయి చూడు హెయిర్ కి, అవి కూడా ఇవ్వాలి. ఇస్తా అన్నీ ఇస్తా, వెయిట్ చేయి. చూద్దాం ఎంత మాత్రం చేస్తావు. ఫస్ట్ అయితే నేను ఫేస్ అవుట్లైన్ డ్రాయింగ్ చేసుకుంటున్నాను. కొంచెం పోతుంది నాది, చెప్పాలనుకుంటున్నా. Try your level best. I'm trying that only. Oh, Tatta, I think what? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? Try your bad western. నేను అలా అన్నానా? అనుకున్నాను. నేనేమన్నా నీకు బూతుగాను లేకపోతే వేరే తప్పు మాటగాను అనే అనిపిస్తుంది. ఓ దట్ట, ఐ థింక్ వాట్ చెయ్యి కూడా వేయాలి పైన. వేస్తున్నాను కానీ ఇక్కడ వరకు అయితే ఓకే, నేను అక్కడి వరకే వేస్తాను. ఏమనుకోకండి, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది, తర్వాత తన ఫోనే మిడిల్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ డ్రాయింగ్స్ అయితే ఫినిష్ అయిపోయి, మా తమ్ముడు ఎక్కడ ఉందని వెతకండి, కెమెరా వెనకాల ఉన్నాడు అనమాట. అయితే నిన్న మేము అలసిపోయి పడుకుని పోయాము, కాబట్టి ఈరోజు షూట్ చేస్తున్నాము నెక్స్ట్ డే. మా డ్రాయింగ్స్ ఇదిగోండి, రండి చూద్దాం. చెప్పు ఎవరిదో. ఇప్పుడు ఇది రుత్విక్ అనమాట. అనుకోండి, ఓకే కనిపిస్తుంది అనుకుంటున్నా కానీ కనిపించట్లేదు. ఇది నాది అనమాట. అసలు నా దానికి నీ దానికి పోలుకుందా పూజీ? అసలు చెప్పండి. నిన్నేమో చెప్పేసింది నేను బాగా వేస్తానని ఇది వేసిందండి మొత్తానికి.
ఇది మీకు కనిపించకపోవచ్చు, మేము మళ్ళీ పోస్ట్ చేస్తాం ఫొటోస్ అయితే. ఇప్పటికైతే ఇంతే, చూసారా? సో మీరు ఈ వీడియోలో ఒక్కసారైనా నవ్వకపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవ్వుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే దాని పక్కన ఉన్న గంట కూడా అంతే ఇంపార్టెంట్ బిగులు. సరే, బాయ్.